వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. 9 Nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ గురించి మనం ఎన్నో వీడియోస్లో మాట్లాడుకోవడం జరిగింది అండ్ చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ ఈ రోజు కూడా ఎవరైతే ఫస్ట్ ఫ్రాంచైజ్ తీసుకున్నారో వారు మనతో ఉన్నారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్తో పాటు 9 Nuts ఫౌండర్ కీర్తన గారు కూడా ఉన్నారు. ఒకసారి వారి అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి ఉషారాణి గారు. నమస్కారం అండి. నమస్కారం మేడం. నమస్తే అండి. సో మేడం, అసలు 9 Nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ని తీసుకోవాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది? బేసిక్గా యూట్యూబ్ చూస్తున్నప్పుడు హెల్దీ వేలో ఏవైనా స్టార్ట్ చేయాలి అనే ఒక ఇంటెన్షన్ ఉంది నాకు. అలా స్క్రోల్ చేస్తున్నప్పుడు సుమన్ టీవీ ద్వారానే నేను 9 Nuts మిల్లెట్స్ మేడం గారిది చూసాను అనమాట. వీడియో కంప్లీట్గా చూసాక ఆప్షన్ ఉంది తీసుకోవడానికని తెలిసిన తర్వాత నేను మేడం వాళ్ళని అప్రోచ్ అయ్యాను. ఓకే, సో అప్రోచ్ అయిన తర్వాత రెస్పాన్స్ ఎలా ఉంది? అప్రోచ్ అయ్యాను, కాల్స్ మాట్లాడాను. మాట్లాడిన తర్వాత ఇన్ పర్సన్ వచ్చి కలవమన్నారు. కలిసి డీటెయిల్గా మాట్లాడిన తర్వాత నేను అడ్వాన్స్ పే చేసి కన్ఫర్మ్ చేసుకున్నాను నేను తీసుకుంటాను అనేసి. ఓకే, ఏ ఏరియాలో తీసుకున్నారు మేడం? మాది మోతీనగర్ ఏరియా, బోరబండ దగ్గర గణేష్ మండపం దగ్గర తీసుకున్నాను నేను. ఓకే, అంటే తొందరలో మీరు ఓపెన్ చేయబోతున్నారు బోర్బండ, ఏదైతే మీరు లొకేషన్ చెప్పారో ఆ లొకేషన్. ఫుడ్ రిలేటెడ్ గా ఒక హెల్తీ వేలో ఎందుకు రావాలి అన్న ఆలోచన వచ్చింది? నేను ఒక సేయింగ్ విన్నాను, ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అవుతారు కానీ ఫుడ్, క్లాత్, ఉండడానికి ప్లేస్, ఈ మూడు ప్రతి మనిషికి నెససరీ. సో క్లాతింగ్, ఉండడానికి ప్లేస్ అనేది ఎక్కడైనా అడ్జస్ట్ అవుతారు. ఫుడ్ అనేది మనము హెల్దీ వేలో తీసుకుంటేనే మన ఫ్యూచర్ అనేది బాగుంటుంది అనే ఒక విషయాన్ని నేను నమ్ముతాను. సో ఏవైతే ఈ మిల్లెట్స్ కీర్తన గారు చెప్పారో, ఆవిడ చెప్పిన ప్రతి మాట మన అమ్మమ్మ దగ్గర, నానమ్మ గారి దగ్గర విన్నదే, కానీ ఇప్పుడు మనం దాన్ని ఫాలో అవ్వట్లేదు. ఈవిడ దాన్ని ఒక కొత్త ఫామ్ లో తీసుకొచ్చారు. అంటే ఇప్పుడున్న బిజీ లైఫ్ స్టైల్కి ప్రిపేర్ చేసుకునే టైం లేని వాళ్ళకు కూడా ఇన్స్టెంట్ గా వాళ్ళు హెల్దీ వేలో ఫార్వర్డ్ అయ్యే రకంగా ఆవిడ తీసుకొచ్చారు. సో నేను కూడా దాంట్లో పార్ట్ అవ్వాలి అని అనుకున్నాను. ఓకే, సో ముందుగా ఏమన్నా మీకు ఆలోచన ఉందా? అంటే నేను బిజినెస్ వైపే వెళ్ళాలి అలాంటి ఆలోచన ఏమైనా ఉందంటారా? బీటెక్ చదువుతున్నప్పుడు నాకు ఫుడ్ పరంగానే ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ నుంచి కూడా నాకు ఫుడ్ ఇండస్ట్రీ అనేది ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఆప్షన్ వచ్చింది. ఓకే, అంటే మీకు ఒక ఐడియా ఉంది, ఒక క్లారిటీ ఉంది కనిపిస్తుంది. ఎలా తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు ఈ 9 Nuts మిల్లెట్స్ ని? ఎలా అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రతి చిన్న పిల్లల దగ్గరికి, ఎవరి దగ్గర 1-2 years పిల్లల దగ్గరికి వెళ్ళి మీకు ఫోన్లో ఏం చూస్తారు అంటే వాళ్ళు ఫస్ట్ చెప్పేవి కోకోమిలన్, లైక్ ఏజ్ గ్రూప్వి చెప్తారు. సో స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గరికి వెళ్ళి మీకు ఏది ఇష్టం అంటే డైరీ మిల్క్, కిట్ క్యాట్, చాలా పేర్లు చెప్తారు. సో మనం దీన్ని, ఈ హెల్దీ వేని చిన్న పిల్లల దగ్గర నుంచి అలవాటు చేయగలిగితే పెద్దవాళ్ళ దగ్గరికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు నా కూతురు ఉంది, వచ్చి నాకు ఇదే చాక్లెట్ కావాలి అని అంటే నాకు ఇష్టం లేకపోయినా నేను కొనివ్వాల్సి వస్తుంది. సో వాళ్ళు హెల్తీది అడిగారు అనుకోండి, ఆబ్వియస్గా నేను నో చెప్పకుండా కొనిచ్చేస్తాను కదా. సో పిల్లల దగ్గర నుంచి అది ఏదైనా స్టార్ట్ అయితే ఫ్యామిలీ మొత్తం చేంజ్ అవుతుంది అనేది నాకు ఒక ఐడియా ఉంది. ట్రూ అండి, మీరు చెప్పిన పాయింట్ చాలా ఆలోచించాల్సిన విషయం. బికాస్ అంటే పిల్లల దగ్గర పేరెంట్స్ ఏ దానికి కాంప్రమైజ్ అవ్వరు. అండ్ మీరు అన్నట్టుగానే ఈ హెల్దీ ఫుడ్ వాళ్ళకి బేస్ నుంచి, ఒక ఫౌండేషన్ నుంచి మనం స్టార్ట్ చేస్తే ఫర్దర్గా కూడా ఎలాంటి డిసీజెస్కి ఈజీగా మనము వచ్చినందుకు అవకాశం ఉండదు. గ్రేట్. అండ్ ఆ రకంగా మీరు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. ఏ రకంగా మార్కెటింగ్ చేయాలి అనుకుంటున్నారు? మీకు ఐడియా యాజ్ ఎ బీటెక్ స్టూడెంట్గా అండ్ ఒక బిజినెస్ మీద నాలెడ్జ్ ఉన్న పర్సన్గా. ఏ రకంగా మార్కెటింగ్ అంటే ఆబ్వియస్లీ సోషల్ మీడియా అని చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు 1 to 3 రాని వాళ్ళకు కూడా సోషల్ మీడియా స్క్రోల్ చేయడం వచ్చు, ఇన్స్టా షేర్ చేయడం వచ్చు, అన్నీ వచ్చు. ఎందుకనంటే ఇది మస్ట్ నాలెడ్జ్ అయిపోయింది చెప్పాలి అని అంటే. ఇప్పుడు పక్కన పిల్లలు చదవలేదు అనేది, నువ్వు చదవలేదు వాళ్ళు చదువుతున్నారు అంటే అంత ఫీల్ అవ్వరు. వాళ్ళు నిన్న షేర్ చేశారు, నువ్వు చేయలేదంటే చాలా హర్ట్ అయిపోతారు పిల్లలు. ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ తెలిసిపోతుంది కదా. సో ఇది కూడా అలాగే. సో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో చాలా మంది చాలా రకాలుగా బెనిఫిట్స్ పొందుతున్నారు. మనకు ఒక హెల్త్ బెనిఫిట్ దీని ద్వారా ఇవ్వచ్చు అనేది, ఎందుకంటే మనకు తెలియనంత వరకు ఎవరం ఏం చేయలేం. నాకు కూడా ఇంతకుముందు మిల్లెట్స్ తోటి ఇవి సంగటి ఇవి చేసుకోవచ్చు అని తెలుసు, కానీ ఈ నమ్కిన్స్ మిగతావి చేస్తారని తెలియదు. ఎప్పుడైతే కీర్తన గారు ఆ విషయం చెప్పారో నేను రియలైజ్ అయ్యాను, దీంతో ఇవి చేయొచ్చు, అది కూడా ఇన్ ఈజీ వే. 10-15 minutesలో నేను తినేసేయచ్చు, నాకు ఇబ్బంది లేదు కష్టపడి. సో ఇలాంటి ఒక విషయాన్ని మనము ప్రతి ఒక్కరి దగ్గరికి షేర్ చేస్తే ఈ బిజీ టైంలో, బిజీ షెడ్యూల్లో హెల్దీ వే దొరుకుతున్నప్పుడు ఆబ్వియస్గా అందరూ ఇటు తిరిగి చూస్తారు.
గ్రేట్ అండి. అండ్ కీర్తన గారు ఫస్ట్ ఫ్రాంచైజీ మోతీనగర్లో అయితే మనం స్టార్ట్ చేయబోతూ ఉన్నాము. అండ్ ఎలా ఉంది, దాంతోపాటు ఆవిడ అప్రోచ్ అయిన విధానం కావచ్చు, ఏమని చెప్తారు 9 nuts ఫ్రాంచైజ్ మిల్లెట్స్ తీసుకోవాలి అనుకునే వాళ్ళకి? నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి ఉషారాణి గారు. మీరు అప్రోచ్ అయిన తీరు కానివ్వండి, మీరు మాకే టెన్షన్ పెట్టారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్ కస్టమర్ ఎలా ఉంటారు ఏంటి అనుకున్నాను, బట్ స్టిల్ ఎంత జీల్ అండ్ ఒక మంచి ప్యాషన్. అంటే బిజినెస్కి ఫస్ట్ థింగ్ కావాల్సింది జీల్ అండ్ ప్యాషన్. ఆ రెండు ఉషారాణి గారి దగ్గర చూసాను నేను. చాలా మంచి రెస్పాన్స్ కూడా ఉంది తన దగ్గర నుండి. అండ్ బెస్ట్ ఏరియాని చూస్ చేసుకున్నారు వాళ్ళు. సో మన ఫస్ట్ ఫ్రాంచైజీ మోతీనగర్ బోరబండ ఏరియా దగ్గర నియర్ టు ఎర్రగడ్డ, ఈ 3 లొకేషన్స్కి కామన్గా ఉండే ప్లేస్లో మన ఫ్రాంచైజీ ఓపెన్ అవ్వబోతుంది. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. దీని నుండి ఇప్పుడు మేడం అన్నట్టుగానే చిన్నపిల్లలని టార్గెట్ చేయడం అన్నది ఎంత మంచి విషయమో, అదే చిన్నపిల్లల్ని టార్గెట్ చేసి చాలా రకాల ఫుడ్స్, చాలా రకాల బిజినెసెస్ ఇలా వచ్చేసాయి మొత్తం. సో మనం దానికి ఒక్క మెట్టు మార్చాలండి ఇప్పుడు. ఎందుకంటే ఉమెన్ పవర్ చూపించాలి ఇప్పుడు. అంటే ఒకరికి ఒకరం తోడవుతూ ఇలాంటి ఫ్రాంచైజీస్ పెరుగుతూ ఉంటే మనకేమవుతుందంటే ఆటోమేటిక్గా పిల్లల్ని మనం టార్గెట్ చేయొచ్చు, వాళ్ళకి మంచి ఫుడ్ ఇవ్వచ్చు, ద నెక్స్ట్ జనరేషన్ని మనం హెల్తీగా చూడొచ్చు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండి దీనివల్ల. సుమన్ టీవీకి కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను. సుమన్ టీవీని నేను అప్రోచ్ అవ్వడం, నా నుండి నా 9 nuts ఫ్రాంచైజీని ఇంకొకరు అప్రోచ్ అవ్వడం, ఇట్స్ లైక్ అ బిగ్ ప్లాట్ఫామ్. అండ్ మనం ఎప్పటికీ ఒకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే డిజిటల్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ఒకరి నుండి ఒకరికి కాదు, ఒకరి నుండి 1000 మందికి వెళ్ళిపోతుంది. అలాగే మన 9 nuts కూడా అలాగే ముందుకు వెళ్ళాలని నేను అనుకుంటున్నానండి. గ్రేట్ అండి. మేడం, మరి ఎవరికైనా కూడా 9 nuts మిల్లెట్ ఫ్రాంచైజీ మీలాగానే ఇంకొకరు కూడా అప్రోచ్ అవ్వాలి అంటే మీరేం సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? ఏం అడ్వైస్ ఇస్తారు మీకున్న ఎక్స్పీరియన్స్ని బట్టి ఇప్పటి వరకు? ఎలాంటి కండిషన్స్ వచ్చినా నేను స్టెప్ వెనక్కి వెయ్యను అని స్ట్రాంగ్గా ఉంటే స్టార్ట్ చేయమని చెప్తానండి. ఓకే. ఎందుకంటే కీర్తన గారు ఒక్క రోజులో జరిగింది కాదు. ఐ హావ్ సీన్ హర్ లైక్ ఆల్మోస్ట్ 4 to 5 years లిటరల్గా ఒక మినీ సైజ్ బ్యాటిల్ చేశారు. ఆ బ్యాటిల్ తర్వాత తన నెంబర్ ఆఫ్ స్టాల్స్ చూశాను. ఎప్పుడైతే నేను అప్రోచ్ అయ్యానో బ్యాక్ ఎండ్లో ఏం జరిగింది అనేది నేను చూశాను. సో ఎంత స్ట్రగుల్ అయ్యారు, ఎంత చేశారు యాజ్ ఏ గర్ల్, యాజ్ ఏ వైఫ్, యాజ్ ఏ మదర్, ఇప్పటికి కూడా తను ఎంత చేస్తుంది అనేది చూసినప్పుడు మనం ఒకటి స్టార్ట్ చేశాక ఒక్క స్టెప్ ఒక్కసారి బ్యాక్ వెయ్యాలి అనే ఆలోచన వచ్చినా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆవిడ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. మనల్ని నమ్మి ఒకరు ఒక చెయ్యి ఇచ్చారు అని అంటే బ్లడ్ రిలేటివ్ కాదు, ఇంకొకరు కాదు, బట్ స్టిల్ మన మీద నమ్మకం ఉంది అంటే చాలా ఆవిడకి ఎంతో థ్యాంక్ఫుల్గా ఉండాలి. సో ఆవిడని స్ట్రగుల్ చేసే విధంగా లేదు, ఖచ్చితంగా మేము కాన్ఫిడెంట్గా ఉంటాము అని అంటే స్టార్ట్ చేయండి అనే చెప్తాను. గ్రేట్. మీకు ఇంకొకరికి కూడా ఎవరైనా కూడా రిఫర్ చేయాలి అంటే చేస్తారా? చేస్తే ఎందుకు చేస్తారు 9 nuts మిల్లెట్స్? ఎందుకు చేస్తారు వాస్ కంప్లీట్లీ ఇట్స్ హెల్దీ. ఓకే. నేను ఒకటి నమ్ముతాను, ఇఫ్ ఎ ఉమెన్ ఇన్ ఎ హోమ్ వాజ్ స్ట్రాంగ్, కంప్లీట్ ఫ్యామిలీ విల్ బి స్ట్రాంగ్. గ్రేట్. ఇదైతే నేను నమ్ముతాను. అది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, నాలెడ్జ్ పరంగా కావచ్చు, ఫుడ్ పరంగా కావచ్చు. ఇఫ్ షీ ఈజ్ స్ట్రాంగ్, కంప్లీట్ ఫ్యామిలీ విల్ బి స్ట్రాంగ్. అలాగే ఇఫ్ షీ ఈజ్ హెల్దీ, కంప్లీట్ ఫ్యామిలీ విల్ బి హెల్దీ. ట్రూ. సో అది ఒక ఉమెనే చేయగలుగుతుంది. కాబట్టి నేను రిఫర్ చేయగలిగితే చేస్తాను ఖచ్చితంగా. మోస్ట్లీ అది కూడా ఉమెన్ అయి ఉండొచ్చు. గ్రేట్ అండి, సూపర్. అండ్ మేడం, ఎవరికైనా కూడా ఇంకా 9 nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలి అండ్ ఆ ఫ్రాంచైజ్ మోడల్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి పూర్తి వివరాలు కావాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? 9 nuts ఫ్రాంచైజీ కావాలని చాలా మంది ఇలా లైన్లో ఉన్నారనమాట. ఇట్స్ లైక్ ఒకరు కాదు, ఇద్దరు కాదు, మీ ఫోన్ ఎత్తట్లేదు అన్న కమెంట్స్ నేను వినలేకపోతున్నాను. ఫస్ట్ థింగ్, ప్లీజ్ కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒకసారి కాదు ఒక 2 times కాల్ చేయండి, అట్లీస్ట్ వాయిస్ మెసేజ్ చేయండి, ఆర్ ఎల్స్ కింద కమెంట్లో మీ నంబర్ అయినా పోస్ట్ చేయండి. సో మిమ్మల్ని ఇంకా ఫాస్ట్గా అప్రోచ్ అవ్వగలుగుతాం. సారీ అండి, మేము ఫోన్ ఎత్తట్లేదని మాత్రం ఏమనుకోకండి. ఎనీవేస్, గ్రేట్ మేడం, అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, మరి మీరు కూడా 9 nuts మిల్లెట్ ఫ్రాంచైజ్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలి అన్నా, లేదు మేము ఈ లొకేషన్లో పెట్టుకోవాలి, ఇది సెట్ అవుతుందా, ఇలాంటి ఏ వివరాలు కావాలి అన్నా సింపుల్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.